మీతో మాట్లాడటానికి సయ్యద్ రఫీ ఉన్నారు. మీకు గుర్తుంటుంది సయ్యద్ రఫీ ఇంకెన్నాళ్ళు సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. తెలంగాణ ఉద్యమంలో అనేక సమస్యలకి అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పినటువంటి సినిమా ఇంకెన్నాళ్ళు సినిమా. రఫీ గారు నమస్కారం. రఫీ గారు నమస్తే. హలో రఫీ గారు నమస్తే. ఈటల నమస్తే. ఈటల గారు ఉన్నారు. అదే ఈటల గుర్తుపట్టిండి అడగండి. రఫీ అయితే నా సినిమా పాటల ప్రారంభం అయినే చేసిండు, ఆడియో రిలీజ్ కూడా అయినే చేసిండు. అయితే మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సపోర్ట్ చేయనప్పుడు మా దిక్కు నిలబడ్డ మనిషి ఈటల రాజేందర్. ఓకే, అదే ఆయన క్రెడిబిలిటీ. ఆయనకి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలమే. కానీ మా మనసులో ఏంటంటే ఆయన గురించి ఒక ఆవేదన ఎప్పుడు ఉంటది. ఏంటంటే ఆయన టిఆర్ఎస్ వీడిన నాడు మేమందరం ఏమనుకున్నామంటే ఆయన సొంత పార్టీ ఒక ఆల్టర్నేట్ పెడితే బిఆర్ఎస్ లేకుండా చేసి ఆయన పార్టీని బలోపేతం చేసి అదే తెలంగాణకు ఉండే పార్టీ అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన పార్టీ పెట్టలేకుండా వేరే బీజేపీలోకి పోయిండు. అది ఆయన ఇష్టం. ఆయన రక్షణ కోసం పోయిండో ఏందో అది ఆయనకి తెలుసు, ఆ పరిస్థితులకు తెలుసు. అయితే ఆయన కనుక ప్రత్యామ్నాయ పార్టీ పెట్టి ఉంటే ఇవాళ కాంగ్రెస్ కూడా వచ్చేది కాదు. ఆయనే సీఎం క్యాండిడేట్. హనుమంతునికి శక్తి తెలియదు, అట్లనే ఆయనే పవర్ ఆయనకి తెలియదు. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా మంది ఆయన అభిమానులు ఆయన బీజేపీలో పోయిండు కాబట్టి చూస్తున్నారు. ఆ బీజేపీలో వెళ్ళకుండా ఆయన కాంగ్రెస్ లో ఉన్నా ఇవాళ ఆయనే సీఎం అయ్యేటోడు. అయితే ఇవన్నీ ఆయనకు మేము ఈ రకంగా కలిసి జస్ట్ మా ఒపీనియన్ చెప్పదలుచుకున్నాము. ఇక ఆయన మా ఆలోచనలు ఇవి నేనే కాదు, 1 కోటి మంది ఇట్లా ఆలోచిస్తా ఉంటారు. అది ఆయనకు కూడా తెలుసు. కానీ పరిస్థితుల ప్రకారంగా ఆయన ఏం నిర్ణయం తీసుకున్నో తెలియదు. కానీ ఇప్పటికి కూడా ఆయన ఒక కొత్త పార్టీ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ కథమైపోయింది. ఇక కేసీఆర్ గురించి చర్చ కూడా దండిగే. ఆయన వచ్చిన కథ అది. ఇప్పుడు ఆయన గనక ఒక ప్రత్యామ్నాయ పార్టీ గనక పెడితే మాలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ పార్టీ లేనందువల్ల కాంగ్రెస్ ని తెచ్చి కూర్చోబెట్టాం. ఇట్లాంటి లీడర్ ముందుకొచ్చి ఒక సంకల్పంతో ముందుకు పోతే 100% టీఆర్ఎస్ ఎట్లయిందో ఇంకో కొత్త పార్టీ కూడా తెలంగాణకు అవసరం అని మేము భావిస్తున్నాం. రేపు కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత వస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్ పార్టీ లేదు తెలంగాణలో. కాబట్టి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రత్యామ్నాయ పార్టీ పెట్టి రెడీగా ఉంటే 100% ప్రజలు దానికి పట్టం కడతారు. ఇది మా ఒపీనియన్. దీని మీద ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేసుకోవచ్చు. రఫీ గారు వాస్తవంగా నేను బయటకు వచ్చిన నాడు ఒక పార్టీ పెట్టుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒక 15-20 రోజుల పాటు మీలాంటి వెల్విషెస్తో చర్చించినాం. అవును, వింటున్నా. కానీ విశ్వేశ్వర్ అన్న కూడా చెప్పిండు, ఆయన కూడా నాకు మిత్రుడే, నాకు తెలుసు అన్న. చర్చించినాం. ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం. రెండవ మాట ఏంటంటే ఒక్క నిమిషం సమాధానం చెప్పండి. తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీని తట్టుకోవాలంటే నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ అక్కర ఉందనే భావన ఆనాడు బలంగా ఉండే. మీరు ఇవాళ చెప్తుంటే ఇవాళ కూడా ఉందంటే ఉండొచ్చు, నేను కాదంటలేను. రెండవది ఏదో వాళ్ళ ఎగిరిపోతారు రక్షణ, వీళ్ళ ఎగిరిపోతారు రక్షణ, అవన్నీ ఇప్పటికీ కొంతమంది పనిగట్టుకొని చేసిన విష ప్రచారం తప్ప దాంట్లో పసలేదు. ఎక్కడ ఈటల రాజేందర్ అంటాడు భయపడతాడా? ఈటల రాజేందర్ అంటాడు ఎక్కడ తప్పు చేసే ప్రయత్నం చేస్తాడా? ఈటల రాజేందర్ అంటాడు 20 సంవత్సరాల చరిత్ర ఇట్లా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. నాకు తెలిసి నేను టీవీ ముందు కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడుతున్నా, ఎవరి దగ్గర పోయి దేయి అని చెప్పి అడిగిన సందర్భాలు ఎక్కడ లేవు. రఫీ గారు వింటుండ్రా? ఏదైనా ఆపదత్తే అవసరం పడితే మీలాంటి మిత్రులతో షేర్ చేసుకొని ఉద్యమంలో ముందుకు నడిచిన తప్ప ఎక్కడ ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. మూడవ మాట చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పార్టీలు పెట్టాలన్నా లేకపోతే ఇవన్నీ చేయాలన్నా కూడా తప్పకుండా కొంతమంది పెద్దోళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది, డబ్బులున్న సపోర్ట్ అవసరం ఉంటుంది. కానీ మేము ఒక్కనాడు కూడా పలానా ఆయన దగ్గర ఇంత డబ్బు తెచ్చుకుంటే మనం ఆయన బాకీలో పడిపోయి ఆయన చెప్పిన పని చేసే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఎక్కడ పోకపోతుంటాం. మేము ఉన్నంతలో జరుపుకునే ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ పోలేదు. మేము ఎవరితో రాజీ పడే ప్రసక్తి లేదు. రెండవది. మూడవది ఏంటంటే సరే ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. సరే మీ పర్సనల్ ఒపీనియన్ మీది, నా పర్సనల్ ఇది భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూస్తున్నా, ఒక రాజకీయ పార్టీ చూస్తున్నా. ఇదేదో హిందుత్వ లేకపోతే ఇది దీనికి వ్యతిరేకం దానికి వ్యతిరేకమైనటువంటి భావన లేదు. మా మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అప్పుడప్పుడు చూడండి, వారు ఇచ్చిన నినాదం
సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి సిద్ధాంతం ఏందో గా సిద్ధాంతానికి కట్టుబడి ఉందని తప్ప నేను ఎవరికి వ్యతిరేకంగా ఉండేటువంటి కాదు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ రఫీ భాయ్, థ్యాంక్ యూ. మీరు లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.